శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విజయనగరం వ్యాపార వీధులన్నీ పూజా సామాగ్రి, పువ్వులు, పండ్ల కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా గంట స్తంభం నుంచి పార్క్ సెంటర్ వరకు రద్దీ నెలకొంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన మార్గాల్లోకి ఆటోలు, కార్లు వంటి 3-4 చక్రాల వాహనాలు రాకుండా స్పష్టమైన ఆంక్షలు విధించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం మొదటి వారం అవడంతో విజయనగరం గంటస్తంభం ఏరియాలో పూలు పళ్ళు కూడా ఇక్కడ అయితే విక్రయించే చాలా దుకాణాలు రోడ్డుపై ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ పోలీసు వారు ట్రాఫిక్ని నియంత్రించడంలో కూడా పూర్తి స్థాయిలో సఫలీకృతమయ్యారు. ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నారు, ఆయన అడిగి మరీ సమాచారం తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ట్రాఫిక్ ఎలాగా? అందరికీ నమస్కారం అండి. మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు ఉత్తర్వులతో పండుగ ఎక్కడ జరిగినా సరే, ఏ టైంలో పండుగ ఎక్కడ జరిగినా కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయమని మాకు ఉత్తర్వులు ప్రతిసారి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా కారు ఉత్తర్వుల ప్రకారంగా తగినంత బందోబస్తు అంటే మొత్తం చుట్టుపక్కల 6 పాయింట్లు వేసుకున్నాము. 6 పాయింట్లలో పాయింట్కి డబుల్ షిఫ్ట్ లెక్క 10 మందిని నియమించడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీళ్ళు ఉంటారు. అయితే ఈ పాయింట్లలో ఏవైతే చెప్పారు పాయింట్ కట్ ఆఫ్ చేయడం జరిగిందన్నమాట. ట్రాఫిక్ 2 వీలర్స్ తప్ప 3 and 4 వీలర్స్ని లోపలికి రానివ్వకుండా ప్రజలకి సౌకర్యార్థం ఫ్రీగా మూవ్మెంట్ చేయడానికి ఇక్కడ పరిస్థితి గంటస్తంభం ఏరియాలో చాలా ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశం. ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో చాలా మంది అయితే భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఈ తాలూకా రేపటికి పూజా సామాగ్రి కొనుక్కునేందుకైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. భక్తులకు ప్రజలకి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ ట్రాఫిక్ సిఐ గారు అయితే వారి తాలూకా ఎస్ఐలు అలాగే ఈ కింద స్థాయి కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా ఇక్కడ పర్యవేక్షణలో ఇక్కడైతే ట్రాఫిక్ అయితే పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించడం జరగడం చేశారు. ఇక్కడ ఈ 2 వీలర్స్ తప్ప 4 వీలర్ 3 వీలర్ ఆటోలు కూడా ఏది కూడా మార్కెట్లోకి అనుమతించకుండా పూర్తి స్థాయిలోనే చర్యలు తీసుకున్నారు. కెమెరామెన్